రొయ్యకు ఎంత పెద్ద మీసాలున్నా అది సింహం కాలేదు. నక్క ఎంత జిత్తుల మారేషాలేసినా అడవికి రాజు కాలేదు. అట్లనే పిరికోడు ఎన్ని సవాళ్ళు వేసినా వానితోని ఊది కాలేది పీరి లేవదు. సవాళ్ళు వేసిడే వాళ్ళ వంతు, తర్వాత తోక ముడిచి వెనకకు పోడే. సీఎం రేవంత్ రెడ్డి చర్చలకు రాన్రి అని బీఆర్ఎస్ పార్టీకి సవాల్ ఇచ్చిండు. ఢిల్లీకి పారిపోయిండు. అదే బాటలో నడుస్తున్నారు పార్టీ కార్యకర్తలు కూడా. చూడుర్రి ఆ సంగతి ఏందో. మూతి మీద మొలిసిన మీసం కాదురా బచ్చా, దానికో గౌరవం ఉండాలే, తలబడే దమ్ముంటనే నిలబడాలే అనే డైలాగు వీర నరసింహారెడ్డి సినిమాల హీరో బాలకృష్ణ చెప్పినట్టు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పినట్టయింది. రేవంత్ రెడ్డి గురించి మొత్తం నాకు తెలుసు, తాను ఎక్కడ తిరిగిండు ఎక్కడ వరకున్నాడు అనేది చెప్తా అన్నాడు కదా. అగో దాని మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కోపం వచ్చిందట. హైదరాబాద్ కొండాపూర్ లో ఉన్న కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేస్తామని బయలుదేరిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు. కానీ బీజేపీ పార్టీలు ఊకుంటారా? రాండ్రి చూసుకుందాం ఏడికైతే ఆడికి అన్నట్టు 150 మందికి ఎక్కువ కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారట. ఇంకే ఉన్నది దెబ్బైపోతాం, ఆడికి పోతే ఈపులు పలుగుడు ఖాయం అనుకొని నడిమిట్లనే వెనకకు మర్రి చూడకుంటే వెళ్లిపోయిందట. కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ కార్యకర్తలు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే సంజయ్ మొత్తం సైన్యం తీరుగానే కదిలొచ్చే వరకు దడుచుకొని దారి మార్చుకొని పోయిందట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అందుకే తలబడే దమ్ముంటనే నిలబడాలి, కలబడే కలేజా ఉంటేనే కాలు ముంగడికేయాలి. తొందరబడి ఊరుకొచ్చి తోక ముడిచిపోడు కాదురా అని బాలకృష్ణ రేంజ్ లా డైలాగులు కొట్టుకున్నదట బీఆర్ఎస్ కార్యకర్తలు. అట్లుంటది మరి బీఆర్ఎస్ పార్టీలతో వెట్టుకుంటే అన్నట్టు చేసిందట. ఇంకోసారి దాడులు చేసేటానికి వస్తామని ఎవడు సవాల్ ఇసురాడు కావచ్చు కదా. పాపం ఈ ముచ్చట తెలిసి సీఎం ఎంత బాధపడుతున్నాడో ఏమో, పాపం కదా.